హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది ఏంటి సాటర్డే రోజు అయితే తెలుసుకుందాము. ముందుగా మీరైతే లైక్ చేయండి. వీడియోకి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు. చూసిన వారు కనీసం లైక్ అన్నా చేయండి, కామెంట్ అన్నా పెట్టకపోయినా పర్లేదు. కామెంట్ పెట్టండి, ఏమన్నా విశేషాలు అంటే తెలుసుకుందాము అని అయితే చెప్పాను. కామెంట్ అయితే ఎవరు పెట్టడం లేదు. సో కనీసం లైక్ అన్నా చేయండి. వ్యూస్ వెళ్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు. మీరు లైక్ చేశారంటే కొంచెం స్ప్రెడ్ అవుతుంది అనమాట. మన వీడియోస్ అందరికి రీచ్ అవుతాయి. సో మీరు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే లైక్ చేయడం అనమాట. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సాటర్డే వచ్చేసి ఏం జరిగింది ఏంటనేది తెలుసుకుందాం. సాటర్డే వచ్చేసి నాగ్ సార్ అయితే వచ్చాడు, అందరినీ పలకరించాడు. తర్వాత వచ్చేసి ఫ్రైడే ఏం జరిగింది ఏంటి అనేది అయితే చూపించారు. ఫ్రైడే వచ్చేసి ఒక టాస్క్ అయితే జరిగింది, బిర్యానీది. ఒక చేత్తో కాదు 2 చేతులతో తినాలి అని చెప్పేసి థమ్స్అప్ యాడ్ అయితే వస్తుంది కదా, దాని గురించి అయితే టాస్క్ జరిగింది. దాంట్లో హౌస్ లో ఉన్న వాళ్ళు ఏ టీమ్ అని బి టీమ్ అని డివైడ్ అయిపోయి టాస్క్ అయితే ఆడారు. దాంట్లో వచ్చేసి మాధురి గారు టాస్క్ ఆడింది అండ్ పవన్ అనమాట. పవన్ టీం అయితే గెలిచింది. గెలిచిన వాళ్ళకి వచ్చేసి బిర్యానీ అయితే ఇచ్చారు. దాని గురించి కొంచెం ఇష్యూ జరిగిందనమాట హౌస్ లో. దాని గురించి వచ్చేసి తర్వాత అయితే మాట్లాడుకుందాం. అది మాత్రమే చూపించారు క్లిప్. ఫ్రైడే జరిగింది. తర్వాత అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నాకు సార్ వచ్చేసి హౌస్ మేట్స్ అందరినీ పలకరించారు. తర్వాత ఈ వీక్ కెప్టెన్ వచ్చేసి దివ్య కాబట్టి కంగ్రాచులేషన్ దివ్య, సెకండ్ లేడీ ఆఫ్ ది కెప్టెన్ అని చెప్పేసి అయితే అంటాడు. థ్యాంక్ యూ సార్ అంటాడు. తర్వాత సుమన్ శెట్టి గారిని కొంతమంది అయితే పలకరిస్తారు బయట ఉన్న వాళ్ళు. మీకోసం సుమన్ శెట్టి 3 జనరేషన్స్ అయితే వచ్చాయి అని చెప్పి అంటే పలకరించారు. సుమన్ శెట్టి గారు మీరు చాలా బాగా ఆడుతున్నారు గేమ్, ఇలానే ఆడండి, ఎక్కడ స్టార్ట్ తీసుకోవాలి అక్కడే తీసుకుంటున్నారు అని అయితే చెప్తారు. థ్యాంక్ యూ అమ్మా అని అయితే అంటాడు. నిజంగానే మీరు చాలా బాగా ఆడారు సుమన్ గారు ఈ వీక్ వచ్చేసి అనేసి నాగ్ సార్ కూడా అంటారు. థ్యాంక్ యూ సార్ అంటారు. తర్వాత వచ్చేసి మొన్న సంజన గారికి మీకు జరిగిన గొడవ ఏంటి అంటే చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా నామినేషన్స్ అప్పుడు జరిగింది సార్, మేము అక్కడ కూర్చొని ఉన్నాము, నా దగ్గరికి వచ్చేసి నువ్వు కెప్టెన్, తొక్కలో కెప్టెన్ అది ఇది అనింది కదా, దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉండింది. అంతా జరిగింది నామినేషన్లు సొగంలో మేము లోపలికి వెళ్ళాము. అక్కడ వచ్చేసి అంటుంది, నేను కూర్చొని ఉంటే నువ్వు అసమర్థ కెప్టెన్వి నువ్వు అనేసి అయితే మాట్లాడుతూ ఉంది. సాయి పక్కన ఉండేసి నీకు సంజన గారికి ఇంత తెలుగు ఎప్పుడొచ్చు, ఇలా చాలా బాగా మాట్లాడుతున్నారంటే మాధురి గారు ఉండేసి తనకు టాస్క్ల్లో ఏదైనా నామినేషన్లో తెలుగు రాదని చెప్తుంది, తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది అనేసి అయితే మాధురి గారు అంటారు. దాని గురించి గొడవ పడ్డారు మాధురి గారు సంజన గారు. షటప్ అనింది మాధురి, నన్ను వచ్చేసి షటప్ అనింది సార్ అని చెప్పేసి సంజన గారు అయితే అంటారు. నీతో తర్వాత మాట్లాడతానులే అనేసి అయితే అంటాడు. మాధురి గారిని లేపుతారు. ఏంటి అని చెప్తే దండం పెట్టింది సార్, దండం పెట్టద్దు, అలా పెట్టకూడదు అనేసి అయితే అన్నాను. తను అప్పటికీ ఆర్గ్యూ చేస్తున్నా అంటే షటప్ అన్నాను అనేసి అయితే అంటుంది. షటప్ అని అనొచ్చా, మామూలుగా మాట్లాడుకోవాలి అన్నట్టయితే చెప్పారు. తర్వాత సుమన్ శెట్టి గారిని అంతా అడిగేశారు, ఏంటి మీ గొడవ అంటే సుమన్ శెట్టి గారు అంతా చెప్పారు. తొక్కలో కెప్టెన్ అని కదా, దాని గురించి సార్ మాకు గొడవ జరిగింది అంటే నామినేషన్లో మనం ఏదైనా చెప్తే ఆ పాయింట్ తీసుకోలేకపోతుంది సంజన గారు అనేసి అంటాడు. నాగార్జున కూడా సేమ్ అదే అంటాడు అనమాట. ఏంటంటే నువ్వు నామినేషన్లో ఉన్నావంటే నువ్వు అసలు కంట్రోల్ తప్పిపోతావు సంజన అంటే, అవును సార్ నాకు కంట్రోలే ఉండడం లేదు, నేను నామినేషన్లో ఉన్నానంటే అనేసి అయితే అంటుంది. ఆమె నామినేషన్లో లేకపోతే ఒకలా ఉంటుంది, నామినేషన్లో ఉండిందంటే ఆ వీక్ అంతా కొంచెం హడావిడిగా గొడవ పడ్డము మాట్లాడడం అలా చేస్తుంది అనమాట సంజన గారు వచ్చేసి. తర్వాత వచ్చేసి కళ్యాణ్ని రేషన్ మేనేజర్ మీద నీ అభిప్రాయం ఏంటి అనేసి అడుగుతాడు నాకు సారు. నా అభిప్రాయం ఏం లేసా గుడ్ అని చెప్తాడు. గుడ్ కాదు, నీ అభిప్రాయం ఏంటో నాకు చెప్పు అంటాడు. తను బాగా చేసిందా లేదా అని కాదు, నీ అభిప్రాయం చెప్పు అంటే బాగా చేసింది, కొన్ని విషయాల్లో కొంచెం నచ్చలేదు అంటే అది ఏందో చెప్పు అంటే మరి టయానికి ఫుడ్ పెట్టే టయానికి వచ్చేసి ఉండదు, పక్కకైతే వెళ్ళిపోతుంది. అది ఇంకొంచెం ఫ్రిడ్జ్లో కొన్ని కూరగాయలు అవి పాడైపోయి అవి చూసుకోలేదు, దాంట్లో నచ్చలేదు, ఏదన్నా చేసి పెట్టడంలో కానీ అలా అయితే ఓకే సార్ అని చెప్పేసి అయితే అంటాడు. మీకు జరిగిన గొడవ ఏంటి అనేసి అయితే అంటాడు. కొంచెం వీడియో కూడా చూపిస్తారు. నువ్వు రేషన్ మేనేజర్ మీద అలా అరవడం ఏంటంటే అరవలేదు సార్, నార్మల్గా చెప్పాను. అవునా అయితే వీడియో చూపిస్తాను అని చెప్పేసి ఇది వీడియో అయితే చూపిస్తాడు. దాంట్లో కళ్యాణ్ వచ్చేసి బెండకాయ వద్దు, రైస్కి అయితే బాగుంటుంది బెండకాయ, ఇప్పుడు చపాతీలకు ఆలు చేయంటాడు కదా, అది వచ్చేసి నార్మల్ టౌన్లో కూడా కొంచెం జడ్జ్ చేసినట్టు ఇదే చేయాలి అన్నట్టు అయితే కొంచెం టౌన్ వచ్చేసి కొంచెం గట్టిగా మాట్లాడతాడు. అదైతే చూపించారు. తర్వాత సారీ సార్ అని చెప్తాడు. నాకా సారీ చెప్పాల్సిందంటే సారీ అని చెప్తాడు. రేషన్ మేనేజర్ మీద నువ్వు ఎప్పుడూ కూడా నేను చూసుకుంటానులే అంటావు కదా, ఏంటి అంటే లాస్ట్ నేను కెప్టెన్గా ఉన్నప్పుడు తను అలానే ఇరిటేట్ చేసింది సార్, అందుకని చెప్పేసి నేను కూడా అలా చేశాను అంటే రివెంజ్ అంటే అవును సార్ కొద్దిగా రివెంజ్ లాగే అని చెప్పేసి అయితే కొంచెం స్మైల్ ఇస్తాడు. తనుజ అయితే ఏం మాట్లాడదు, తన గురించి డిస్కషన్ అయితే అయిపోతుంది. తర్వాత దివ్యాని అడుగుతాడు మ్యాటర్ ఏంటి, థమ్స్అప్ యాడ్ దగ్గర జరిగింది కదా, ఆ మ్యాటర్ ఏంటి దివ్య అంటే తను చెప్తుంది. ఏంటి ఏం లేసా, టీమ్ ఏ టీమ్ బి అన్న తర్వాత ఒకరు గెలిచారు కదా, గెలిచిన వాళ్ళకి వచ్చేసి ఒక ఫోటోషూట్ కోసం అనేసి బిర్యానీ అయితే పెట్టాడు. ఫస్ట్ నేను రేషన్ మేనేజర్ డివైడ్ చేస్తుందని చెప్పినా కానీ బర్నీ గారు నేను చేస్తానులే అంటే సరే అని చెప్పేసి అయితే అన్నాను.
ఇక్కడ కూడా రేషన్ మేనేజర్ ఏంటమ్మా అంటే, లేదు సార్ ఫుడ్ అయితే డివైడ్ చేసి రేషన్ మేనేజర్ అయితే అందరికి ఈక్వల్గా ఉంటుంది అనేసి నేను రేషన్ మేనేజర్ అయితే అన్నాను. బర్నీ గారు వచ్చేసి నేను పెడతానులే అన్నాడు. ఓకే అన్నాను. ఇక్కడ గెలిచిన టీం వచ్చేసి ఫోటో కోసం అంటే ఫస్ట్ వాళ్ళకి పెట్టేశాడు. అది పీసెస్ రాలేదని చెప్పేసి అందరికి పీసెస్ రాలేదు. మాధురి గారు అండ్ తనుజ అయితే అప్పటికి వెళ్ళారు. వెళ్ళింటే మాధురి గారు నేను పెడతానులేండి ఆగండి మాధురి గారు అంటే పెట్టండి అనేసి అయితే అంటుంది. అంటే ఒక్క నిమిషం ఒక 2 seconds ఉండండి, నేను వాళ్ళకి పీసెస్ రాలేదు, పీసెస్ పెట్టేసి మీకు తర్వాత పెడతాను అంటాడు. అక్కడ వచ్చేసి ఆ ప్లేట్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయి వాటర్ తాగుతుంటుంది. మాధురి గారు రండి రండి అంటే, లేదు నాకు కొంచెం తేపులు అలా వస్తున్నాయి, నాకు వద్దు తర్వాత తింటాను అనేసి అంటుంది. లేదు లేదు రండి మాధురి గారు అంటే, లేదు లేదంటుంది. ఏదో తను ఎక్స్ప్లెయిన్ చేయబోతాడు, వాళ్ళకి పీసెస్ రాలేదు అది ఇది అంటే, నేను ప్లేట్ తీసుకొచ్చాను కదా, ప్లేట్ తీసుకొని వస్తే నువ్వు అలా అనడం తప్పు కదా, మా టీంలో ఉన్న వాళ్ళు గెలవని టీం కూడా వాళ్ళకి పెట్టావు కదా, అప్పుడు అనలేదు కదా నువ్వు ఈ మాట, నేను వచ్చినప్పుడు ఎందుకు అనాలి అనేసి అయితే తను అంటుంది. దివ్య అక్కడ కూర్చొని ఉంటుంది తింటూ, ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి, అలా కాదు ఇలా కాదు అనేసి అంటుంటే, దివ్య నువ్వు ఎందుకు మధ్యలో దూరుతావు, నేను తను మాట్లాడుకుంటున్నాను కదా, నువ్వు మధ్యలో దూరద్దు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు ప్రతి దానికి, నీకు ఒక దండం అనేసి అయితే చెప్తుంది. నేను యాజ్ ఎ కెప్టెన్గా నేను మాట్లాడుతున్నాను వినండి వినండి అంటే, ఏం లేదని చెప్పేసి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. బర్నీ గారు చేసింది కూడా కొంచెం తప్పే అనిపించింది. ఏంటంటే ఒక మనిషి ప్లేట్ తీసుకొని వచ్చింది కదా పెట్టు అని చెప్పేసి, వాళ్ళ టీంలో వాళ్ళకు కూడా పెట్టారు కదా, ఆమెకి ఎందుకు వెయిట్ చేయించాలి, పీసెస్ అన్నారు కదా, ఈమెకు పెట్టిన తర్వాత కూడా మీరు పీసెస్ డివైడ్ చేయొచ్చు. లేదు నేను ఒక పీసెస్ డివైడ్ చేసి వచ్చిన తర్వాత పెడతానంటే ఆమె ప్లేట్ పట్టుకొని అలానే ఉండాలా. దీంట్లో వచ్చేసి బర్నీ గారిది నాకు కూడా నచ్చలేదు అనమాట. ఎవరైనా మనకు పెట్టు అని వచ్చినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా పెట్టాలి, వెయిట్ చేయించకూడదు. దాని గురించి డిస్కషన్ అయితే జరిగింది. నాకు సార్ కూడా చెప్పాడు పెట్టేయచ్చు కదా ముందు, టీం బి అదే గెలవని టీం కూడా ఉంది కదా, వాళ్ళకి పెట్టేశారు కదా, ఇమ్మాన్యుల్ వీళ్ళంతా ఉన్నారు తింటున్నారు కదా, ఈమె దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎందుకు అనాలి అనేసి అయితే నాకు సార్ కూడా కొంచెం అడిగారనమాట. బర్నీ గారు లేదు సార్ వాళ్ళకి పీసెస్ రాలేదని నేను చెప్పాను, ముందే చెప్పచ్చు కదా ఆ మాట అంటే, దానికైతే ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా అయిపోయాడు అనమాట. ఆ డిస్కషన్ అయితే అలా జరిగింది. ప్రతి దానికి మాత్రం దివ్య కూడా భరణి గారి గురించి ఏదైనా కానివ్వండి ప్రతి దానికి దూరడము మాట్లాడడము అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటది. వాళ్ళ పరంగా వాళ్ళు జరిగినప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలి, హౌస్ లో ఎవరిది ఏం జరిగినా కూడా ఆ భరణి గారిది దివ్య అయితే వెళ్ళిపోతుంది అనమాట. దాని గురించి తనూజ కూడా కొంచెం గట్టిగానే చెప్తుంది అనమాట భరణి గారికి. ఏంటి అంటే ప్రతి దానికి నీ దాంట్లో దూరద్దని చెప్పు, నువ్వు చూసుకుంటావు కదా ఏ విషయం అని, నువ్వు మాట్లాడుకుంటావు కదా అనేసి అయితే మాట్లాడతారు. దివ్య గురించి తనూజ కొంచెం అలానే చెప్తుంది. తర్వాత వచ్చేసి బర్నీ గానైతే నువ్వు ఈ హౌస్ లో ఉన్నావు కదా, పర్మనెంట్ గా హౌస్ మేట్ అయ్యావు, కంగ్రాచులేషన్ అని చెప్తారు కదా నాగార్జు సార్. మళ్ళీ వచ్చేసి బర్నీ నువ్వు ఇంకా సేఫ్ గానే ఆడుతున్నావు అంటే, లేదు సార్ అంటే నువ్వు 200% సేఫ్ గానే ఆడుతున్నావు, ఇప్పుడు కూడా నువ్వు ఆట మార్చుకోవా అనేసి అయితే అడుగుతాడు. ఏంటి సార్ అంటే, అప్పుడైతే ఏం లేదు, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 2 టీం తనూజ అండ్ దివ్య వచ్చేసి కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది, లాస్ట్ సాంగ్ జరుగుతుంది, నువ్వు అటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలా అర్థం కాక కదా నువ్వు నిలబడింది, ఇది సేఫే కదా నీ గేమ్ అనేసి అంటాడు. కాదు సార్ నేనైతే దివ్యాకే సపోర్ట్ అని తనూజాకి చెప్పాను ఆల్రెడీ, ఇది చెప్దామని నేను అమ్మాయి దగ్గరికి వెళ్లేలోపే సాంగ్ అయిపోయింది, కన్విన్స్ చేసేలోపే సాంగ్ అయిపోయింది అని చెప్తాడు. లేదు 2 minutes 40 seconds అయితే సాంగ్ వచ్చింది, నువ్వు 2 minutes 40 seconds ఆలోచించావా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి చెప్పాలనేసి, ఇది మాత్రం సేఫ్ కాదా అని చెప్పేసి సుమన్ చెప్తాడు. సుమన్ భరణి గారు ఎలా ఆడారు ఏంటంటే సేఫే సార్ అని అయితే అంటాడు. కొంచెం సేఫ్ గానే ఆడారు భరణి సార్. వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు 2 minutes 14 seconds సాంగ్ వచ్చింది, మేము చూస్తున్నాం మామూలుగా మనం చూసాం కదా ఎలా జరిగింది ఏంటనేసి, అటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలా తెలియక దివ్య దగ్గర ఎక్కువ మంది ఉన్నారు ఆల్రెడీ. భరణి గారు వచ్చేసి తనుజ దగ్గర నిలబడుకున్నాడు, ఎక్కింటే సరిపోయింటే ఎక్కలేదనమాట. తనుజ వచ్చేసి నాన్న సపోర్ట్ చేస్తాలే అనేసి అనుకుంటుంది. భరణి గారు రండి అనేసి దివ్య కూడా అంటా ఉంది, కానీ అటు సైడ్ కూడా వెళ్ళలేదు. దీంట్లో మాత్రం నాకు కూడా సేఫ్ ఆడిన అనిపించింది. నీకు ఒకవేళ దివ్యాన్ని సపోర్ట్ చేయాలనిపించినప్పుడు దివ్య దగ్గరికి వెళ్ళేసి డాన్స్ వేయచ్చు కదా, లేదు అంటే తనుజాకి సపోర్ట్ చేయొచ్చు కదా, అటు ఇటు కాకుండా ఎవరికి ఎక్కినట్టు లేకుండా ఎవరికి సపోర్ట్ చేసినట్టు కాకుండా చాలా సేఫ్గా అయితే ఆడారనమాట. దాని గురించి నాగార్జున సార్ కూడా చాలా బాగా ఆడారు. అక్కడికి వచ్చిన ఆడియన్స్ కూడా అడిగారు నాకు సార్ సేఫ్ ఆడాడా లేదా అంటే, అందరూ కూడా సేఫ్ ఆడాడు బన్నీ వచ్చేసి ఈ వీక్ అని చెప్పేసి తింటారు. నువ్వు ఖచ్చితంగా బన్నీ సేఫ్ ఆడావు, ఇలా కాకుండా కొంచెమన్నా గేమ్ మార్చుకో నీ గేమ్ అనేసి అయితే అంటాడు నాగ్ సార్ వచ్చేసి. ఓకే సార్ అనేసి అయితే అంటాడు. తనుజ వచ్చేసి చాలా ఎమోషనల్ అయిపోతుంది దీని గురించి అడిగేటప్పుడు. నాగార్జున సార్ వచ్చేసి అడుగుతారు కదా బన్నీ గాని, అప్పుడు వచ్చేసి తనుజ కొంచెం ఎమోషనల్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి తనూజ సంజన గురించి ఏంటి అంటే, కిచెన్ దగ్గర జరిగింది కదా రైస్ గురించి పప్పు గురించి గొడవ జరిగి సంజన ప్లేట్ దుబ్బేసి వెళ్ళేసి ఏడ్చుకుంటా వెళ్ళింది కదా, దాని గురించి ఏంటి అంటే, నేను వచ్చేసి రైస్ పెట్టుకున్నాను సార్,
తను వచ్చేసి పప్పు వేసింది, దాల్ వేసింది. అప్పుడు ఏమనలేదు. తింటున్నప్పుడు వచ్చేసి మాట్లాడుతోంది, నువ్వు ఎవరిని అడిగి పెట్టించుకున్నావు ఏంటి అనేసి అయితే మాట్లాడింది. నాకు అది నచ్చలేదు అంటే, లేదు సార్ నేనైతే రైస్ ఏం చూడలేదు, పప్పు అయితే వేశాను, తక్కువ వస్తే నన్ను అడుగుతారు కదా అని చెప్పేసి నేను కెప్టెన్తో చెప్తున్నాను. ఇలా జరిగితే ఎలా, ఇలా టూ టైమ్స్ ఇలానే జరిగింది అనేసి అయితే మాట్లాడాను. తను వచ్చేసి తాను సీరియస్ అయిపోయి ప్లేట్ అలా వేసేసి వెళ్ళిపోయింది. నాకు మంచిగా అనిపించలేదు అనేసి తనుజ అంటుంది. అలా ప్లేట్ వేసి వెళ్ళిపోవడం మంచిది కాదమ్మా అనేసి అయితే నాకు సార్ కూడా అంటాడు సంజన అని. ఓకే సార్ సారీ, తను అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అందుకనేసి వెళ్ళిపోయాను. ఇమ్మాన్యుల్ కూడా వచ్చాడు కదా నీ దగ్గరికి, అయినా నువ్వు అప్పుడు కూడా కన్విన్స్ అవ్వలేదు అంటే, వచ్చాడు. ఇమ్మాన్యుల్ నువ్వు వచ్చేసి ఈ వీక్ చాలా కష్టపడ్డావు కదా అందరూ గొడవలు తీర్చలేక అనేసి అయితే అంటాడు. అవును సార్ ప్రతిదానికి గొడవే, ప్రతిదానికి ఇమ్మాన్యుల్ అంటారు, ఈ వీక్ అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అన్నట్టయితే మాట్లాడాడు. తర్వాత వాళ్ళిద్దరిది కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత వచ్చేసి పవన్ అయితే లేపాడు. పవన్ లేపిన పాటే పవన్కి కొంచెం టెన్షన్ గానే ఉంది. ఏంటంటే రీతు పవన్ మధ్య గొడవ జరగడము, బెడ్ మీద తోసేయడం అదంతా జరిగింది కదా, దాని గురించే ఉంటుంది ఖచ్చితంగా అనేసి ఇద్దరైతే అనుకున్నారు. ఫస్ట్ వచ్చేసి చాలా బాగా ఆడావు పవన్, నువ్వు వచ్చేసి నువ్వు ఏ టీంలో ఉంటే ఆ టీం గెలవడం ఖాయం అని అయితే నిరూపించావు అనేసి అయితే అంటాడు. అందరు క్లాప్స్ కొట్టడము. ఇది అడగడేమో అనుకున్నాడు, మరి ఎట్నో కొంచెం స్మైల్ చేస్తూనే ఉన్నాడు. తర్వాత నువ్వు శ్రీజ కూడా పవన్ని పంపించుంటే శ్రీజ గెలిచుండేది, మేబీ హౌస్లో ఉండొచ్చేమో అనేసి అయితే అంటాడు. కానీ ఇంకా అసలు మ్యాటర్ లెక్కైతే వస్తాడు. అవును సార్ నన్ను పంపించుంటే బాగా ఆడేవాడిని అనేసి అయితే అంటాడు పవన్ని. తర్వాత వచ్చేసి మీది ఒక వీడియో చూపిస్తాను చూడండి అనేసి అయితే అంటాడు. చూపిస్తాడు, ఆ మ్యాటర్ జరిగింది కదా బెడ్లో తోసేయడం అదంతా, దాని గురించి అయితే చూపిస్తాడు. సార్ సారీ సార్ ఇంకెప్పుడు చేయను అంటే, ఇలా చేయడం కాదు మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఈ షోనే బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, గొడవలు కూడా ప్రతిదానికి మీరు సాగదీస్తూ వెళ్తారు, అంత అవసరమా అనేసి అయితే మాట్లాడతాడు. దీని గురించి చాలా డిస్కషన్ అయితే జరిగింది. రెడ్ ఫ్లాగ్ నువ్వు బయటకు వచ్చేసి ఇమీడియట్గా ఓపెన్ ది గేట్ బిగ్ బాస్ అని అయితే అంటాడు. ఓపెన్ అయిపోతాయి గేట్స్ వచ్చేసి. రీతు వచ్చేసి సార్ ఆగండి సార్, తను నన్ను ఆపడానికి చేశాడు కానీ వేరే ఇంటెన్షన్తో ఏం చేయలేదు సార్, ప్లీజ్ అంటే ఒప్పుకోడు అనమాట. ఇలా హౌస్లో కుదరదు, ఇలా చేయడము నచ్చదు, ఇలా చేస్తే షోకే మంచి పేరు ఉండదు అనేసి అయితే అంటాడు. నువ్వు వచ్చేస్తే పవన్ తొందరగా బయటికి అనేసి అయితే అంటాడు. పవన్ అయితే కొంచెం చాలా బాధపడతాడు, అంటే కన్నీళ్ళు అయితే బయటికి రాలేదు కానీ ఏడుస్తున్నాడు అనమాట. సార్ ఇంకోసారి సారీ సార్, ఇంకోసారి చేయండి సార్ అంటున్నాడు. లేదు పవన్ దీన్ని ఎక్స్క్యూజ్ చేస్తే నెక్స్ట్ సీజన్లు ఉన్నాయి, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇలా కుదరదు పవన్, నువ్వు వచ్చేస్తే బయటకు వేస్తే అంటాడు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తాను, అంతలోపు నువ్వు బ్యాగ్స్ అని ప్యాక్ చేసుకొని బయటకు వచ్చేయాలనేసి అయితే అంటాడు. బ్రేక్ అయితే వస్తుంది. తర్వాత లోపల వచ్చేసి రీతు అయితే అంటుంది, ఏం కాదులే నేను చెప్తాను నాకు సరికి, నువ్వు భయపడద్దు అనేసి అయితే అంటూ ఉంటుంది. దివ్య దగ్గరికి వెళ్ళేసి బర్ని గారు నువ్వు ప్రతిదానికి నా గురించి ఏం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు దివ్య అనేసి అయితే అంటుంది. ఏడుస్తుంటుంది. ఎందుకు మళ్ళీ ఎమోషనల్ అవుతున్నావు అంటే, నాకు నచ్చిన వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేని బర్ని గారు అనేసి అయితే దివ్య ఏడుస్తుంటుంది. తర్వాత నాగార్జున సరితే బ్రేక్ అయిపోతుంది, వస్తారు. ఇంకా బ్యాగ్స్ ప్యాక్ చేసుకోలేదా, నువ్వు బయటికి రావా అనేసి అయితే అంటాడు గట్టిగా. సార్ సారీ సార్ ఇంకెప్పుడు చేయండి సార్, సారీ సార్ అయితే భంగపడుకుంటూ ఉంటాడు. రీతు వచ్చేసి మాట్లాడుతుంది, రీతు నువ్వు సైలెంట్గా నువ్వు పక్కకి రా ఫస్ట్ అనేసి అంటాడు. తర్వాత వచ్చేసి బర్నీ గారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేసి బర్నీ గారు అడిగితే, సార్ ఫస్ట్ తప్పే కదా, తనని క్షమించండి సార్, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాము అనేసి అంటే, ఇక్కడ కూడా సేఫ్ గానే ఆడుతున్నావా బర్నీ అనేసి అంటాడు. తర్వాత వచ్చేసి అందరు భంగపడుకుంటారు, సార్ వద్దు సార్ బయటికి వద్దు, సరే ఒక పని చేద్దాము, బయటికి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారు హౌస్లో ఉన్నవారు హ్యాండ్ రేస్ చేయండి అంటే ఒక్కరు కూడా చేయెత్తారనమాట. తర్వాత కళ్యాణ్ అడుగుతారు. కళ్యాణ్ అడిగితే, కళ్యాణ్ తన గురించి ఏంటి నీ అభిప్రాయం అంటే, సార్ ఫస్ట్ తప్పే కాబట్టి హౌస్లోనే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి, బయటకు వెళ్ళేదానికి నేనైతే అంగీకరించాను, ఎందుకంటే తను చాలా బాగా ఆడతాడు, ఏదైనా పనిష్మెంట్ ఉంటే హౌస్లోనే ఇవ్వండి సార్ అని అంటారు. హౌస్ మేట్స్ కూడా అలానే అంటారు. సరే ఇది ఫస్ట్ ఇంకా వదిలేస్తున్నాను, అందరికీ సారీ చెప్పు అంటే తను మోకాల మీద కూర్చొని అందరికీ సారీ చెప్పడము హౌస్ మేట్స్కి, తర్వాత బయట ఉన్న వాళ్ళకి, రీతు మోకాల మీద కూర్చున్నాడు. రీతు దగ్గరికి అయితే వెళ్ళేసి సారీ అయితే చెప్పాడు. ఇంకొకసారి ఇలా రిపీట్ జరిగితే మంచిగా ఉండదు, బయటకు వచ్చేస్తావు అనేసి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే ఇలా ఇంకొకసారి ఎవరు రిపీట్ చేయకుండా, షో మీద ఎవరు కామెంట్ చేయకుండా అయితే నాకు సార్ కొంచెం గట్టిగానే చెప్పారనమాట. బయటకైతే ఏం వెళ్ళలేదు పవను. తర్వాత ఇదంతా జరుగుతున్నప్పుడు వచ్చేసి రాము బయటకు కూర్చొని ఉంటాడు. హౌస్ మేట్స్ అందరూ ఉన్నారా అంటే అప్పుడైతే లోపలికి వస్తాడు రాము లోపలికి వచ్చిన తర్వాత అయితే ఒక వీడియో అయితే ప్లే చేస్తారు. ఎక్కడ ఏ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా, ఎక్కడ ఏం మ్యాటర్ జరుగుతున్నా రాము అక్కడికి వెళ్ళి ఎటకారంగా నిలబడ్డము, కోతి వేషాలు వేయడం అన్ని వీడియో అయితే చూపిస్తారు. హౌస్ మేట్స్ అందరు నవ్వుకుంటారు. రాము తనుజ అంటుంటే ఏమిటో అనుకున్నాను, ఇందుకే నన్ను ప్రతి దాంట్లో దూరుతావే అనేసి అంటాడు. తనుజ రేషన్ మేనేజర్ నీ గురించి అయితే నెక్స్ట్ అయితే మాట్లాడతాను,
సండే రోజు అని చెప్తారు. ఓకే సార్ అంటారు. అంతటితో ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా సండే రోజు ఏం జరిగింది ఏంటనైతే రేపైతే డిస్కస్ చేద్దాము, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటనేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కన్నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ చేరుతుంది మీరు లైక్ చేయడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.